హంసయాత్మల సుధించ అంగు వీడ పంచామృతం స్నానం తీసుకోండి అల్లాడిపోతా పూజ స్వామి శుద్ధోదక స్నానం చేస్తున్నారని చెప్పి నివేదన చేయాలి. అది దాని అంతరార్థం. కానీ వస్త్రయుగ్నం పెట్టుకో 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 పెట్టుకొని నువ్వు వచ్చి వేయాలా కాదు కదా, పెట్టుకుంటే వచ్చేస్తాం. రా ఇక్కడ రా ఇక్కడ రా. ముగ్గురు ఒకటే పడాలా జనన మరణములను దేహజాత్యకీలము శోకమోహములను మనోపంకిలము ఆకలియుదాగమను పంకిలము
సంకటను పట్టుకో నన్ను కర్మాలే ముక్తి చేయ చేసేదా నెల్లే కొన్ని పొడే కాటికి మీ గ్రంథాలు గ్రంథమేలని పూజ చేయగా చిన్న నిదానం అట్ట అది అట్ట కూడా పుయ్యాలి అంతే సమర్పణమైనప్పుడు పెడుతున్నారా అటవు అవరు వాడు ముగ్గురికి పోయి ఒకరికే కాదు ఈడే కాదు ఆయన మన గురువే అక్కడ వేస్తున్నారు శిష్యులు వేసుకుంటారు శిష్యులు అడిగితే చేసుకుంటారు కళాపశోభితాయ నమః గంభీరనాభిమండలాయ నమః విశ్వోదరాయ నమః దయార్థ హృదయాయ నమః వక్షాయ నమః దేవాయ నమః వరదాన ధురినాయ నమః స్కందాయ నమః వక్తాయ నమః చంపకనాశాయ నమః వల్లవాదరాయ నమః కార్ముకభ్రువే నమః కరుణాకటాక్ష వీక్షణాయ నమః మూర్ఛజాయ నమః మూర్తి శిరస్కాయ నమః సర్వాత్మనే నమః అంగలింగంబులను రెంటి భంగపరుప జీవ శివ సంగరహిత మూత్రోవజల్సి పిండ బ్రహ్మాండమలిత ప్రచండమైన ఖండ ఖండంబు ఎరుక లేకుండ చేయా అంగా పూజల
బిల్వపత్ర పూజ. అచింత్యాయ నమః బిల్వపత్రం సమర్పయామి. బృందారక వందితాయ నమః తులసీదళం సమర్పయామి. భువన రక్షణ తత్పరాయ నమః బకుల పుష్పం సమర్పయామి. భూరి విభాయ నమః నాగ పుష్పం సమర్పయామి. జగజ్జనన కారణాయ నమః కేతకీ పుష్పం సమర్పయామి. చరాచర గురవే నమః చామంతికా పుష్పం సమర్పయామి. భావాయ నమః చంపక పుష్పం సమర్పయామి. ప్రసన్నాయ నమః పాటలీ పుష్పం సమర్పయామి. అపవర్గ ప్రదాయ నమః శతపత్ర పుష్పం సమర్పయామి. నమః సర్వదారాయ నమః సద్గురవే నమః. స్వచ్ఛాయ నమః సద్గురవే నమః. శుద్ధాయ నమః సద్గురవే నమః. నిర్మలాయ నమః సద్గురవే నమః. విశ్వోదరాయ నమః సద్గురవే నమః. విరాళం వేదవాచామవేద్యాయ నమః సద్గురవే నమః. జ్యోతిషే నమః సద్గురవే నమః. ప్రణవాతీతాయ నమః సద్గురవే నమః. అచలాయ నమః సద్గురవే నమః. పరిమితాయ నమః సద్గురవే నమః. ప్రమేయాయ నమః సద్గురవే నమః. భవ్యాయ నమః సద్గురవే నమః. అచ్యుతాయ నమః సద్గురవే నమః. అహంకార వివర్జితాయ నమః సద్గురవే నమః. విశ్వాత్మనే నమః సద్గురవే నమః. పంచతీతాయ నమః సద్గురవే నమః. యహముపర్ బ్రహ్మస్మియని నగమె చూడు తల్పమహసి ఎనుగుత తల్పమని చూడు బ్రహ్మమయమాత్మన నగమె చూడు అహమేడు చెప్పిన పానీయం పానీయం శీతలం స్వచ్ఛం మధ్యే మధ్యే మయార్పితం సుగంధయుక్తం మధురం పిబత్వం పురుషోత్తమం నిర్గుణి పాక జలమే పానీయమంచు పానీయం సమర్పయామి. బండ్లు సిద్ధంగా పెట్టుకోండి. బండ్లు సుపక్వాన్యనేకాని ఉన్నదే గొప్ప బలము పూర్ణ బోధను పొందుటే పూర్ణ ఫలము ఎంచు దళచి త్రిగుణులనై ఎక్కిడదు
నిజమైన సద్గురు పదమే సద్గతి ఫలముగానే ఫలములన్నీ స్వరములైనే పూజా శ్రీమద్గురునకు నారికేళ ఫల నైవేద్యం సమర్పయామి. ఫలకర్పూర సంయుతం నాగవల్లీదయాత్యంతం గురో తుభ్యం మయార్పితం. అచలమందలియాశలేయాకులంచు ఉడమి అందలి పోగడలు సోహ భావాది క్రియలన్న సునమనుచు విడియలించదను నీరపరలో. సువర్ణోదర గర్భస్థం సర్వబీజం మయార్పితం అనంతపుణ్యస్వామి. నన్ను రక్షజేయ అచిత్రయదారుడవు నాదు కచ్చద్రూప సాక్షిరహితుడ. వినయముగ బోధపడసి కరుణను పొందన్ గణమగు ఎరుకను దక్షిణమును ఇచ్చదా దేశికేంద్ర సద్గురు చంద్ర. నేరములెన్నని పదనీరజాన సోరమౌ బోధనిని కాచియూరనిల్చి తీరమును చేర్చు జన్మ సాగరము నుండి భారమైతు చేయ గంభీర భావా నీరాజనము సుకేతకీ పాటల పరిజాతం చాంపేయ కంజాతల రసాల మల్లిక చామంతికా సంయూత మంత్ర పుష్పం మిశ్ర విష్ణు శివ శంకరాచ్యుత. మంత్రమో తంత్రమో మాయో మందో మాకో చంద్రమో చింతయులేక ఎంత నిజమో ఇంతయైనట్టి ఈ భ్రాంతినంత తీసి చింతలేనట్టి మాత్రము చెంతనిది.
గురుముఖత విచారించి ఎరిగి దాన్ని తీసివేస్తే అది నిజమైనటువంటి శరణకు నిజమైనటువంటి పూజ. అంటే దేవునికి పూజ చేసినా గురుగారికి పూజ చేసినా ఆ మర్మము తెలియకుండా పూజ చేస్తే ఏమీ లాభం లేదు, ఏమి చేసినా ప్రయోజనం లేదు. ఏమి సాధనలు ఏమి జపములు అనేక రక పూజాది క్రియలు చేసినా గవ్వంత రవ్వంత కూడా ఫలితం రాదు. మరి ఏమి చేయాలా? ఏమి చేస్తే ఫలితం పొందుతాం? అది గురుముఖత విచారించి గురువు ద్వారా శరీరము లేనిది శరీరము కానిది ఒకటి ఉంది, దాని గుట్టు గురునిచే తెలుసుకుంటే జన్మరహితమవుతుంది అని మనకు పూజా విధానంలో పెద్దలు తెలియజేస్తారు. అందుకు కేవలము మనమందరము కూడా అన్ని రకాల భక్తులు చేసినటువంటి వారే, కానీ ఆ భక్తికి కనీసం బుద్ధి కూడా మారట్లే. బుద్ధి అన్నా చక్కబడతా ఉందా? బుద్ధులు కూడా మారట్లే. ఏమి చేయాలా భక్తులు చేసి? భక్తి అంటే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ విచారణ చేత మోక్షం వస్తుందని భాగవతకారుడు పోతన మహత్యుడు రాసిపెట్టాడు ఇంతలా గ్రంథం భాగవతం అని. మరి దాంట్లో భక్తి ఒకటే ఉంది, జ్ఞానము లేదు, వైరాగ్యము లేదు, తత్వ విచారణ లేదు. మోక్షం ఎట్లొస్తుంది? ఏ దారిని వస్తుంది? ఇవి 5 ఉంటే మనము బాగవుతాంరా బాబో అని పోతన భాగవతం రాస్తే వీళ్ళు కథలన్నీ చదువుకొని బల్లగుద్ది చిందులేస్తూ ఉంటారు. ఏమొస్తుంది? ఏది శివం, ఏది శవం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది సత్యం, ఏది అంతటా ఉన్నటువంటి దేవుడు, ఏది కొంత మాత్రమే ఉండి అంతా నాదంటున్న దేవుడు. ఇవి తెలియకపోతే ఏమి చేసినా వృధా, వ్యర్థం వ్యర్థం అని చెప్పి గురుగీతలో శివుడు బోధిస్తాడు పార్వతీదేవికి. కనుక ఆ ధర్మమర్మాలను మనం ఎరుగకపోతే జన్మ వ్యర్థం. పశుపక్షాదులు పుడుతున్నాయి, జంతుజాల క్రిమికీటకాదులు పుడుతున్నాయి, మనం చేసే పనులే అవి చేస్తున్నాయి. వాటికి భయం ఉంది, ఆకలి ఉంది, శరీర సుఖవాంఛలు ఉంది, అవి వృద్ధాప్యం వస్తున్నాయి, అవి మరణిస్తున్నాయి. ఇంకా మనకు వాటికి తేడా ఏమిటి? మానవుడు శ్రేష్ఠుడు ఎలా అయ్యాడు? మానవుడు గొప్పవాడు ఎలా అయ్యాడు? అంటే ఏది శాశ్వతమైనటువంటి పరబ్రహ్మముందో అట్టి సత్పదార్థాన్ని దర్శించి ఈ శరీరములో నేను నేను అంటున్న అహం పదార్థాన్ని తీసివేసుకుంటేనే మానవ జన్మకు సార్థకత. ఇది తెలియని ఎన్ని చేసినా వృధా, వ్యర్థం వ్యర్థం అని చెప్పి శివుడు పార్వతీదేవికి బోధిస్తాడు. కనుక అట్టి పరమరహస్యాన్ని తర్వాత ఇప్పుడు భోజనాలైన తర్వాత పెద్దలంతా కూడా ఎన్నో మొరుగులు కష్టపడి వాళ్ళు అనేక రకమైన గురువుల దగ్గర తెలుసుకున్నటువంటి ధర్మ మర్మాలను మనకు వివరించి తెలియజేస్తారు. మనము చక్కగా విని భ్రాంతి రహితులమై తిరిగి రానటువంటి పరమ పదవి చెందాలని మీకు అందరికీ తెలియజేస్తూ జై సద్గురు ప్రభు మహారాజకు గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం మంగళం జై సద్గురు ప్రభు మహారాజకు श्री दक्षिणामूर्ति सद्गुरु प्रभु महाराज के, श्री महाविष्णु सद्गुरु प्रभु महाराज के, सूर्य भगवान सद्गुरु प्रभु महाराज के, याज्ञवल्क्य सद्गुरु प्रभु सद्गुरु चरणम सद्गुरु चरणम सद्गुरु चरणम भवभयहरणम सद्गुरु चरणम भवभयहरणम सद्गुरु चरणम स्वामी स्वामी कितना का मन कुमाला इच्छारे నాకు తెలుసు.
జ్ఞానమూలహరణం జన్మకర్మనివారణం రూపాబోధకం పావనం శుభం. జ్ఞానమూలహరణం జన్మకర్మనివారణం దగ్గరైతే ఇది రెండు పెట్టేసుకోలేము అండి సద్గురు చరణం భవభయ హరణం, సద్గురు చరణం భవభయ. ఎంతైంది టైం? 1 గంట దాటిందా? ఇంక ఏర్పాటు చేయమని, ఏర్పాటు పెట్టమను. ఏరి ఊర్లో జనమే రాళ్ళు వడ్డినదంతా ఏమో. పెట్టుకోమని పల్లెల్లో పెట్టుకోమని వాళ్ళను పెడితే కదా వచ్చేది జనాలు. మూలహరణం అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పావనం పిబే.